నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ యాత్రలో నీకు కలిగే ప్రతి పోరాటంలో సాతానుడు నీవు విడిచి వచ్చిన నీ బలహీనతలు, నీ వ్యసనములు, నీ పాపములకు వాడు జీవాన్ని పోసి మరలా వాటిని తీసుకుని వచ్చి నీలో ఉంచి నిన్ను పురికొలిపి నిన్ను పడగొట్టడానికి వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డ, వాటి మీద నీవు జయాన్ని పొందాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ శత్రువు మీద నీవు జయమును పొందాలి. శత్రువును కొట్టాలంటే నున్నటి రాళ్ళు కావాలి, 5 రాళ్ళు కావాలి. అందుకే దేవుని బిడ్డ దావీదు ఏటి లోయలోనికి వెళ్ళాడు. ఏటి లోయలోనికి అంటే అర్థము లోతైన అనుభవంలోనికి వెళ్ళాడు. 5 నున్నటి రాళ్ళంటే 5 రకములైనటువంటి పరిచర్యలు. చాలాసార్లు చెప్పాను, అపోస్తుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, సువార్తికుల పరిచర్య, కాపర్ల పరిచర్య, ఉపదేశకుల పరిచర్య. ఈ 5 పరిచర్యలు కలిగినటువంటి సహవాసములో స్థిరపరచబడడం. వెళ్ళి 5 రాళ్ళను తీసుకుని వచ్చి వాటిలో ఒకే ఒక్క రాయితో శత్రువును పడగొట్టాడండి. నేనంటాను, ఆ రాయి ఏమై ఉంటుంది? హల్లెలూయా! అపోస్తుల పరిచర్య, అపోస్తుల ఉపదేశం, అపోస్తుల సహవాసం, అపోస్తుల యొక్క నడిపింపు, అపోస్తుల యొక్క ఉపదేశంలో స్థిరపరచబడి కట్టబడి నడిపించబడుతూ ఎదుగుతున్న వ్యక్తిగా ఉండి ఆ ఉపదేశాన్ని బట్టి శత్రువుని కొట్టగలుగుతాం. హల్లెలూయా!